నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరో గంటలో తీర్పు. సెక్షన్ 17A పై నిర్ణయం వెలువరించనున్న సుప్రీంకోర్టు. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. మధుర షాహీ ఈద్గా మసీదులో సర్వే చేయాలన్న అలహాబాద్ కోర్టు ఆదేశాలపై స్టే. టిడ్కో ఇళ్లపై అడుగడుగున వైకాపా సర్కారు నిర్లక్ష్యం. పార్టీ రంగులేయడం మినహా వసతులు కల్పించని పాలకులు. అయోధ్య రామ మందిరానికి ధర్మవరం చేనేతల కానుక. రామాయణ ఘట్టాలు ప్రతిబింబించేలా సీతమ్మకు పట్టుచీర. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్ రామస్వామి అవుట్. అయోవా కాకస్ ప్రైమరీ ఎన్నికల్లో వెనుకబాటంతో నిర్ణయం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు నిర్ణయం వెలువడనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు న్యాయ పోరాటానికి దిగారు. క్వాష్ పిటిషన్ను గతేడాది సెప్టెంబర్ 22న హైకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్ గతేడాది అక్టోబర్ 3కు తొలిసారి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాలు పడింది. అక్టోబర్ 13న స్కిల్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్తో పాటు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇదే ధర్మాసనం విచారించింది. 2 కేసుల విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నం 1 గంటకు 17A పై నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్, స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల 17, 19వ తేదీలో విచారణకు రానున్నాయి. ఈ 2 కేసుల విచారణ కూడా సెక్షన్ 17Aతో ముడిపడి ఉండడంతో వాటికన్నా ముందే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. స్కిల్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. గత ఏడాది అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 17 వరకు పలు దఫాలుగా చంద్రబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ రోజు తీర్పు వెలువరించబోతోంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు పైన ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే తదుపరి విచారణ చేపట్టాలి అని చెప్పి అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసినటువంటి సెక్షన్లు, అదే సందర్భంలో అవినీతి నిరోధక చట్టంతో పాటుగా మిగిలిన సెక్షన్లకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిందని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులో నిందితుడిగా 38వ నిందితుడిగా చేర్చినటువంటి చంద్రబాబు పైన కేవలం రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపులు తప్ప ఇప్పటి వరకు కేసు 2021 సెప్టెంబర్లో నమోదు చేసినప్పటి నుంచి సుప్రీంకోర్టుకు వచ్చేప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ కింది స్థాయి కోర్టులో కానీ ఎక్కడా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించలేదని, అదే సందర్భంలో దర్యాప్తు ముమ్మరంగా చేపడుతున్నామనేటువంటి దర్యాప్తు సంస్థ ఏపీసీఐడి ఇప్పటి వరకు కేసులో కనీసం తొలి దఫా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదని, నేరాల నమోదు కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదని, అలాంటి పరిస్థితుల్లో కేసును కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలుగానే ఈ కేసును తీసుకున్నారు తప్ప దీంట్లో ఎటువంటి కారణాలు కనిపించడం లేదు అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో 2018లో తీసుకొచ్చినటువంటి అవినీతి నిరోధక చట్టం సవరణ తరువాత ఈ కేసులు నమోదు చేసేటప్పుడు రాజకీయపరమైనటువంటి చర్యలు, గతంలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసేటప్పుడు తప్పనిసరిగా గవర్నరు సంబంధిత అథారిటీల నుంచి అనుమతులు తప్పక తీసుకోవాల్సిందని చెప్పి అవినీతి నిరోధక చట్టాన్ని పార్లమెంట్ పాస్ చేసిందని, కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాజకీయ కక్ష సాధింపులతో జ్యుడిషియల్ కస్టడీ పేరుతో 73 ఏళ్ళు 74 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా హింసిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసినటువంటి మరో కేసు
ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసులో కూడా 17A వర్తిస్తుందని చెప్పి, అయితే దానికంటే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ని హైకోర్టు తిరస్కరించడంతో ఆ పిటిషన్పై కూడా చంద్రబాబు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ పిటిషన్లో కూడా 17A అనేది సాధారణంగా వర్తిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నమోదు చేస్తున్నటువంటి కేసులన్నిటికీ 17 అవినీతి నిరోధక చట్టంలోని 17A అనేది కామన్గా ఉంది కాబట్టి 17Aకి సంబంధించినటువంటి తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసి ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే తీర్పు వెలువరించిన తర్వాతనే మిగతా కేసులన్నింటికి సంబంధించిన విచారణ చేపడతామని, ఒకవేళ ఈ కేసులో 17A చంద్రబాబు విషయంలో అప్లికబుల్ అవుతాయి అంటే అనుమతిస్తే చంద్రబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించి చంద్రబాబు అరెస్టు విషయంలో కానీ కేసు నమోదు విషయంలో కానీ 17A వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లయితే మిగతా కేసులు చంద్రబాబు పైన నమోదు చేసినటువంటి ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసినటువంటి అన్ని కేసులు ఇన్ఫెక్షువస్ అంటే కేసుల విచారణ పూర్తి స్థాయిలో నిలిచిపోతుంది అనేది ఇప్పటివరకు న్యాయ నిపుణులు చెప్తూ వస్తున్నటువంటి వివరాలు. దాని ప్రకారం చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు చాలా కీలకం కాబోతుంది, ఒక చారిత్రకమైనటువంటి తీర్పుగా కూడా నిలవబోతుంది. అయితే విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు అదేవిధంగా ప్రభుత్వం తరపు న్యాయవాదుల ముందు ధర్మాసనం అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. వీటి ప్రకారం చూసుకుంటే ఒకసారి చట్ట సవరణ జరిగి అంటే 2018కి ముందు ఉన్నటువంటి చట్టాన్ని 2018లో చట్ట సవరణ జరిగిన తర్వాత చట్ట సవరణ జరిగి కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత చట్టంలోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే అది వ్యాలిడిటీ ఉంటుందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు ఇరువురు న్యాయవాదులను ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో ఒక కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి అడ్డంకి తొలి మెట్టులోనే అడ్డంకి ఉన్నప్పుడు, కేసు నమోదు చేయడానికి అనేక అవరోధాలు ఉన్నప్పుడు అవే సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ఎలా చేపడతారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2018 తర్వాత మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వీరందరిపైన నమోదు చేసేటువంటి కేసులకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు, దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో కేసు నమోదు చేసిన తరువాత కేసు ఆధారంగా దర్యాప్తు చేపడతారా, లేదు వ్యక్తి ఆధారంగా దర్యాప్తు చేపడతారా, అసలు ఈ 17A సెక్షన్ అనేది ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. ఇప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి 17A అనేది ఒక అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసినటువంటి సెక్షన్లకు మాత్రమే వర్తిస్తుందా, లేదు దాంట్లో నమోదు చేసినటువంటి IPC ఇతరత్ర సెక్షన్లకు కూడా వర్తిస్తుందా అనేటువంటి విషయంపైన కూడా తమకు స్పష్టత కావాలి అని చెప్పి విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్లు ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో 17A కింద విచారణ ప్రారంభించడమే అవరోధంగా ఉన్నప్పుడు పోలీస్ అధికారి తాను భావించినటువంటి ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ క్రైమ్ జరిగింది అని చెప్పి ఒక పోలీస్ అధికారి తాను భావించిన విధంగానే కేసులు నమోదు చేసి విచారణ చేపట్టవచ్చా అంటూ అనేక ప్రశ్నలను ధర్మాసనం ఇరువురు న్యాయవాదులు అటు చంద్రబాబు తరపు ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులకు ప్రశ్నించడం జరిగింది. వాస్తవానికి 2018లో అవినీతి నిరోధక చట్టం సవరణ జరిగినప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సేకరించిన తర్వాతనే చట్టంలో సవరణలను ప్రతిపాదించింది. వాటన్నిటిపైన కూలంకషంగా చర్చించిన తర్వాత లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత చట్ట సవరణ అమల్లోకి వచ్చింది. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుండా 2018లోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి, అప్పుడు కేసు నమోదు చేశారా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన స్పష్టత రావాల్సి ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది. కానీ 2018 సెప్టెంబర్లో ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు దాన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అని చెప్పి సిబిఐకి ఆ లేఖ వెళితే దాన్ని ఇది తమ పరిధిలోకి రాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మాత్రమే ఆ రోజు సిబిఐ తిరిగి
సిఐడికి నివేదించడం జరిగింది. సిఐడి అప్పుడు కేసు పెట్టడం కానీ, దానిపైన విచారణ జరిపించడం కానీ, దర్యాప్తు కొనసాగించడం కానీ ఎటువంటి చర్యలు ఆ రోజు రాష్ట్ర సిఐడి చేపట్టలేదు అనేటువంటి విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తరపు, అదే సందర్భంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. 2021 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఒక ఫిర్యాదు, ఒక లేఖ ఆధారంగా 2021 డిసెంబర్లో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు అనేది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ధర్మాసనం కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు 17A అనేది వర్తిస్తుందా లేదా, 2018లో జరిగినటువంటి చట్ట సవరణ ఈ విషయంలో అమల్లోకి వస్తుందా లేదా, ఈ విషయాలన్నిటిపైన ఈరోజు సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి దృష్టి కేంద్రీకరించి వాటన్నిటిపైన ఒక సమాధానంగా తీర్పును వెలువరించబోతుంది. ఈ తీర్పు ఆధారంగానే ఇప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసినటువంటి చంద్రబాబు పైన, అదేవిధంగా మిగతా మంత్రులపైన నమోదు చేసినటువంటి కేసులన్నిటికి సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి పేర్లపూడిలో సిమెంట్ బల్లలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నారా లోకేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఈ బల్లను రాత్రి కొంతమంది దుండగులు పగలగొట్టారు. సంక్రాంతి రోజు తుమ్మపూడిలో 3 సిమెంట్ బల్లలను పగలగొట్టగా మంగళవారం పేర్లపూడిలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ సిమెంట్ బల్లలు విరగ్గొట్టారు. ఈ ఘటనలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో పవర్ కట్ అయింది మా గ్రామంలో. 9:30కి మా గ్రామంలోని రాజ్యలక్ష్మి అనే అక్కాయి నాకు ఫోన్ చేసి నారా లోకేష్ గారు కూర్చోటానికి వేసిన సిమెంట్ బెంచీల్ని పగలగొట్టారు అని ఫోన్ చేశారు. మేము ఒకటిన ఏఈ గారికి ఫోన్ చేసి పవర్ కట్ ఏమైనా చేశారంటే మేము తీయలేదు అని చెప్పి హెల్పర్ ని పంపించగా మా గ్రామానికి అత్యవసరం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక మెయిన్ ని కరెంట్ ని ఆఫ్ చేసి వైసీపీ నాయకులు మా తెలుగుదేశం పార్టీ బల్లలన్నింటినీ కూడా సుమారు 9 బల్లల్ని నుజ్జుగా పగలగొట్టారు. ఈ సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మా గ్రామానికి వచ్చారు, మొత్తం పరిశీలించారు. మేము రిపోర్ట్ రాసిచ్చాం. అనుమానితులను 2 తీసుకుని వెళ్లారు. వీళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేసి ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దుగ్గిరాల మండలం పెరికలపూడిలో సిమెంట్ బల్లల ధ్వంసంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. అందుకే జగన్ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. 2024లో ఇక జగన్ ఉండడన్న లోకేష్ బై బై విధ్వంసం అంటూ ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో మనోహర్, కామినేని అల్పాహారం తీసుకున్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని, ఆత్మీయ సమావేశం మాత్రమేనని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది భాజపా, తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతలు చూసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలకు, నిత్యావసర ధరల పెరుగుదల, రోడ్లు, మౌలిక సదుపాయాలు దారుణంగా మారాయన్నారు. తెలుసో తెలియకో రాష్ట్రాలకు పిచ్చిమొక్క నాటామని, ప్రజలు ఎవరికి వారు గుండెలపై చేయి వేసుకుని తమ వంతు పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని కామినేని పిలుపునిచ్చారు. ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తమ పిల్లల కోసం మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ మరి కాసేపట్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం జగన్ పాల్గొంటారు. మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రానికి చేరుకున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం అకాడమీలోని కేంద్రాలను సందర్శిస్తారు. అనంతరం ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని మోదీ విడుదల చేస్తారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించనున్న మోదీ ఎన్ఏసీఐఎన్కు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం హయాంలో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. దాదాపు ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వమే పూర్తి చేయగా మిగతా మౌలిక వస్తువుల పనులు చేసేందుకు ప్రస్తుత సర్కారుకు మనసొప్పడం లేదు. పార్టీ రంగులు మాత్రమే వేసి కాలయాపన చేస్తుండటంతో పేదల సొంతింటి కల కలలాగే మిగిలిపోతోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు సమీపంలో తెదేపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 2017 ఆగస్టు 26న నాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. నిర్మాణ పనులను ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీకి అప్పగించగా 15 నెలల్లోపే పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 1440 గృహాల్లో 1404 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 36 ఇళ్ల పనులు జరగాల్సి ఉంది.
గృహ సముదాయం కోసం సుమారు 16 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టగా వీటి కోసం సుమారు 60 కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినా అందులో కిటికీలు, తలుపులు వంటి చిన్న చిన్న పనులు చేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా రోడ్లు, డ్రైనేజీ, నీటి సౌకర్యం తదితర పనులు పూర్తి కాలేదు. ఈ ఇళ్లను అధికార పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచాయి. కొన్ని ఇళ్లకు ఏర్పాటు చేసిన తలుపులు చెదలు పట్టి పుచ్చిపోయాయి. వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసుకోవడానికి మాత్రమే పరిమితమైందని స్థానికులంటున్నారు. వాటిని అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు టిడ్కో ఇళ్లను కట్టించి వారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఏవైతే పేదల కోసం ఇళ్లు కట్టించాలని ప్రయత్నం చేసిందో, కానీ ఉన్నపలంగా ప్రభుత్వం మారడంతో మరి అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గత ప్రభుత్వం చేసినటువంటి పనులనే రంగులు రుద్ది ఇవాళ కాలయాపన చేస్తా ఉన్నారే తప్పితే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, తర్వాత కరెంటు ఏవైతే అన్ని వసతులు పెండింగ్ లో పెట్టి గత 4.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు దాన్ని పూర్తి చేసిన పాపన ఈ వైసీపీ ప్రభుత్వం పోలేదు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 1440 ఇండ్లు కట్టిస్తే 20% పనులే మిగిలిపోయినాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి రంగులు కొట్టడమే తప్ప పేదలకు పంచింది లేదు. 20% పనులు పూర్తి చేసి ఇచ్చే పేదలు ఆ లక్షణంగా దాంతో హాయిగా కాపురం చేసుకుంటారు. కాకపోతే ఆ పనులు బ్యాలెన్స్ పెట్టినాడు. ఇంతవరకు ఆ ఇండ్లు పేదలకు పంచింది లేదు. అందుకే అన్ని వర్గాలలో అసమ్మతి ఉంది. ఆ పేదలు కూడా డబ్బులు కట్టి ఊరికే ఉండారు. ఇప్పుడు ఆ ఇండ్లు పంచలేదు కాబట్టి అందుకే జగన్ కు బాయ్ చెప్తున్నారు. గృహ సముదాయంలో మౌలిక సదుపాయాల కోసం అమృత్ పథకం కింద 5,60,00,000 రూపాయలు నిధులు కేటాయించారని, వీటితో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. అక్కడ నిత్యం వెల్డింగ్ పనులు జరుగుతుంటాయి. ఏ క్షణాన ఏ నిప్పురవ రగులుతుందో తెలియదు. వేల మంది కార్మికులకు ప్రమాదం పక్కనే పొంచి ఉన్నా వైద్యం మాత్రం కనుచూపు మేరలో లేదు. విజయవాడ ఆటోనగర్లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిపాదన దశాబ్దాలుగా పగటికలగానే మిగిలిపోతోంది. విజయవాడ ఆటోనగర్ అంటేనే బస్సులు, లారీల తయారీ కార్ఖానా. చిన్న, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లు 3,000 వరకు ఉంటాయి. అందులో సుమారు 80,000 నుంచి 1,00,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు. లారీలు, బస్సుల బాడీ బిల్డింగ్, వెల్డింగ్, టింకరింగ్, రీటైరింగ్, ఫౌండరీ వంటి పనులు చేస్తుంటారు. సిలిండర్లు పేలడం, డీజిల్ ట్యాంకులకు మంటలు అంటుకోవడం వంటి ప్రమాదాల్లో కార్మికులు గాయపడిన సందర్భాలున్నాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ఆటోనగర్లో కనీసం అత్యవసర వైద్యం అందుబాటులో లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. రోజు కూలీ చేసుకునే కార్మికులకు భారంగా మారింది. పనిచేసేటప్పుడు మా మేస్త్రి గారు ఒక ఆయనకి దెబ్బ తగిలింది. ఇక్కడ మన దగ్గరలో ఏం హాస్పిటల్ లేవు, దూరంగా కొంచెం వెళ్ళాలి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ కంట్లో నలగబడింది, ఏదో పని చేస్తున్నాం, గుచ్చుకుంది, తగిలింది. అలాంటి టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి వెళ్ళాలంటే దూరం వెళ్ళాలి, సిటీకి వెళ్ళాలి, బయటికి. పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ అక్కడ ఉందంటే అక్కడ వెళ్ళే లోపల రక్తం కారిపోద్ది. ఇలాంటివి కొంచెం దెబ్బలు తను చాలా ఇబ్బందిగా ఉంది ఆటోనగర్లో పనిచేసేటప్పుడు. రవ్వలు పడతా ఉంటాయి, ఇల్లింగ్ చేసేటప్పుడు షాకులు పడతా ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఐరన్ ఖర్చులు అవి పడతా ఉంటాయి, కళ్ళల్లో దుమ్ము గిగులు పడతా ఉంటాయి. ఆటోనగర్లు సపరేట్గా ఒక హాస్పిటల్ పెడితే ఒక కార్మికులు అందరికీ చూపించుకుంటే బాగుంటుంది. వెళ్తాక కూడా దగ్గరగా ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తే కనీసం యావరేజ్గా 500-1000 రూపాయలు మినిమం అవుతుంది. మేము రోజల్లా కష్టపడితే మాకు 600-700 జీతం ఇస్తున్నారు. విజయవాడ ఆటోనగర్ 1966లోనే ఏర్పాటైంది. నేటికి కార్మికులకు వైద్య సదుపాయం అందుబాటులోకి రాలేదు. 4 క్రాస్ రోడ్డులోని ఏపీఐఐసి కాంప్లెక్స్ లో అవసరమైన స్థలం కూడా అందుబాటులో ఉంది. యూనియన్ల నాయకులు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఎమర్జెన్సీగా ఈ ఆటోనగర్లోకి ఒక హాస్పిటల్ కావాలని మేము కోరుతున్నామండి. ఎక్కడికి వెళ్తామో తెలియదు అనమాట. ఎమర్జెన్సీగా ఏదో ఒకటి అవుతుంది. ఆయన పట్టుకొని ఇంకా బండి ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అనమాట. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళటం లేదా అంటాం, అక్కడ చేపించే పరిస్థితి కాదు. మరి కట్టు కట్టాలి, మళ్ళీ ఇంజక్షన్ చేయాలి, మళ్ళీ 2 రోజు మళ్ళీ కుట్లు వేసుకోవాలి, మళ్ళీ 2 రోజు 3 రోజు వేయాలి, మళ్ళీ 1000 రూపాయలు వదులుతున్నాయి. మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఏదైనా ఇంతకుముందు హాస్పిటల్ పెట్టేవాళ్ళు, ఇది నవత వాళ్ళు
వాళ్ళు తీసేశారు, దగ్గరలో ఉండేది తీసేశారు. హాస్పిటల్ అంటూ అసలు ఆటోనగర్కి లేదు. ఏంది ఏదైనా హాస్పిటల్ అయితే గవర్నమెంట్ మరి సాయం చేసి హాస్పిటల్ పెడితే మాకు కూడా కొద్దిగా సేఫ్టీ ఉంటుంది. కనీసం ప్రాథమిక వైద్య సేవలైనా అందుబాటులోకి తేవాలని కార్మికులు కోరుతున్నారు. వంతెన నిర్మించడం కష్టం, కానీ దానికి అప్రోచ్ రోడ్డు వేయడం సులభం. కష్టమైన వంతెనను తెలుగుదేశం ప్రభుత్వం 2 ఏళ్లలోనే కట్టేసింది. కానీ తేలికైన అప్రోచ్ రోడ్ను వైకాపా సర్కార్ 4.5 ఏళ్లైనా నిర్మించలేకపోతోంది. ఎన్టీఆర్ జిల్లా దాములూరు వద్ద ఏటి కష్టాలు తొలగించేందుకు నిర్మించిన వంతెన వైకాపా సర్కార్ నిర్లక్ష్యంతో అక్కరకు రాకుండా పోతోంది. అభివృద్ధి అంటే గిట్టని పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం వైరా ఏటిపై అలంకారప్రాయంగా మిగిలిన ఈ వంతెన. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, వీరులపాడు మండలాలను కలుపుతూ దాములూరు వద్ద దీన్ని నిర్మించారు. 2015లో ఈ హైలెవెల్ వంతెన నిర్మాణానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పునాది వేసింది. 6,47,00,000 రూపాయలతో 2017లోనే నిర్మాణం పూర్తి చేసింది. కాకపోతే 2 వైపులా అప్రోచ్ రహదారి నిర్మాణం పూర్తి కాలేదు. 4.5 ఏళ్లుగా దీన్ని పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి తెద్దామనే ఆలోచనే వైకాపా సర్కార్ చేయలేదు. ప్రస్తుతం దిగువనున్న లో లెవెల్ చెప్టానే ప్రజలకు దిక్కయింది. అది ఇప్పుడు ధ్వంసమైంది. వర్షాలు వరదలొస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇవన్నీ గుంటలు, ఈ బాధలు, ఇవన్నీ బైకులు పోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఆటోలు రావడానికి కూడా ఇబ్బంది, టయానికి ఉండవు, గోతులు కూడా ఉంటాయి. ఎప్పుడో 2017లో ఆయన గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. ఇంతవరకు ఓపెన్ కాదు. ఇంతవరకు ఇటు పక్క రోడ్ లేదు, అటు పక్క రోడ్ లేదు, వంతుని బట్టి కట్టారు. కట్టి ఆ విధంగా ఆఫ్ చేశారు. దానివల్ల బస్సులు డొలిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటి వాన వస్తే ఎటువంటిదంటే ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ వేరే 12 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. అంటే అక్కడ ఎంత బాధ ఉందో ఆలోచించండి. తెలంగాణలోని మధిర నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు, కంచికచర్ల మీదుగా విజయవాడకు ఈ మార్గంలో రాకపోకలు సాగుతుంటాయి. వీర్లపాడు మండలం జమ్మవరం నుంచి నందిగామ మండలం కొణతమాత్మకూరు వరకు 12 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణను ప్రతిపాదించారు. ఈ వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణము అందులో భాగమే. దీనికోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. కానీ ఇంతవరకు పనులే మొదలు కాలేదు. ఏర్లు వచ్చినాయి అనుకోండి, కూడెళ్ళి అవసరం పోవాలంటే పోవాలి కాట్ల. బ్రిడ్జి లేదు, ఆ బ్రిడ్జి కట్టినోడు ఇంతవరకు ఉండడో పోయినో తెలియదు. రోడ్లు లేవు, కాంట్రాక్ట్లు పాడాలని చెబుతున్నారు. మరి ఆ కాంట్రాక్టుదారులు ఆడుండారు. ఇదిగో రోడ్లు 3 మాట కొలిశారండి. ఈ రోడ్లు పోసినోడే లేడు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి చేశారు. ఇంతవరకు అడ్రస్ లేదు, రోడ్లు బాగాలేదు. బ్రిడ్జి లేక మొహలోతులో నీళ్లు నడిచిపోతుంటే ఇట్లు కొట్టబోతున్నారు జనం. వేరే కిలోమీటర్లు తిరిగి రావాలా, ఇటు పోతే నందిగా పోవాలా, ఇటు పోతే మదిర పోయి రావాలా. గుత్తేదారు జాప్యం చేస్తున్నా వైకాపా ప్రజాప్రతినిధుల్లో కనీస చలనం లేదని, అదే తమకు శాపమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ముందుగా విఘ్నేశ్వర స్వామి గుడి నుంచి పాతపేట గడ్డ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగి మంట వేసి మహిళలు నృత్యాలు చేశారు. రోడ్డు మీద ముగ్గులు వేసి రంగవల్లులతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి సారెను ఇచ్చిపుచ్చుకున్నారు. చిన్నారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా గడిపారు.